మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినం మనము రక్షణ యొక్క జన్మదిన సందర్భాన్ని మనము ఈ సమయంలో మనము ఒక పండుగగా మనము జరుపుకుంటున్నాం. మరి రక్షణ 17 సంవత్సరములు ముగించుకొని 18వ సంవత్సరంలోనికి వెళుతుంది కనుక దేవుడు ఆమెను బహుగా దీవించి ఆస్వాదించి దీర్ఘాయుషనిచ్చి తల్లిదండ్రులకు విధేయత కలిగి అటు దేవునికి విధేయత కలిగి సమాజానికి కూడా మంచి ఒక ప్రయోజకురాలుగా తీర్చిదిద్దబడినట్లు మనం ఆమె కోసము ప్రార్థన చేయడానికి ఉన్నాం. అంతేకాకుండా దేవుడు లేఖనముల ద్వారా ఏమి సెలవిస్తాడో ఈ సందర్భంలో ఆమెతో పాటు మనము కూడా నేర్చుకొని చక్కగా మనం దీవెనలు పొందుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. చూడండి, ఒక మాట మనము బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. కీర్తనల గ్రంథము 118 24వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 118 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాము. చిన్న మాట ప్రార్థన. కన్ను మూసుకోండి అందరు కూడా నిశ్శబ్దంగా. ప్రేమమేడ యేసురాజానికి స్తోత్రము నాయన. ఈ యొక్క జన్మదిన సందర్భంగా మేమందరము ఉన్నపాటున తండ్రి నిన్ను తలుసుకొని ఉండగా మాకు కావలసినటువంటి వాక్యాన్ని మాకు అందించి నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యం ద్వారా దీవించబడి నీ వాక్యానుసారంగా మరి నడుచుకున్నట్లు వారందరికీ కూడా నీ బుద్ధి జ్ఞానములు ప్రసాదించమని మరి ఈ సందర్భమున నాయన నిన్ను తలుసుకొని ఉండగా మమ్మల్ని ఇక్కడి నుంచి మంచి దీవెనలతో పంపిస్తావని చెప్పి మేము ఆశిస్తూ మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్టయితే 118వ కీర్తన మరి 24వ వచనం ఏమని సెలవిస్తుందనంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము అని చెప్పి రాయబడ్డది. చూడండి, బైబిల్లో ఏమని రాయబడ్డదనంటే దేవుడు చేసిన ఏర్పాటు, దేవుడు చేసినటువంటి దినమాట ఇది. ఎందుకంటే ఒకరి పుట్టుకైనా దేవుని ఏర్పాటే, ఒకరు చచ్చిపోవుటైనా దేవుని ఏర్పాటే. ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే ఇర్మియాతో దేవుడు ఏమంటాడనంటే, నీవు నీ తల్లి గర్భమున ఉన్నదానికంటే ముందే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు మన యొక్క పూర్వోత్తరాలు, అంటే మన పుట్టకకు ముందు దేవుడు మన గురించి ఎరిగినటువంటి వాడు అన్న సంగతి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇంకొక మాటలో మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా దేవుడు మన పట్ల మరి ఈ భూమి ఆకాశము పుట్టక మునుపు నుంచే దేవుడు తన సంకల్పమునందు మనల్ని ఏర్పాటు చేసుకున్న సంగతి కూడా మనం చదువుతుంటుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనము ఈ యొక్క సందర్భాన్ని మొదటి అధ్యాయంలోనే మనము చదువుకుంటాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాచ్ఛముగా ఏర్పరిచాడట. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఆయన చిత్తము చొప్పున సమస్తమును సృష్టించి వాటన్నిటిని కూడా జరిగిస్తున్నాడు. లేకపోతే ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు మనల్ని ముందే తన సంకల్పం నందు నిర్ణయించాడట, పుట్టించాడట. దేవునికి స్తోత్రం. ఈ దినాన రక్షణ కూడా మరి పుట్టడానికి దేవుని యొక్క నిర్ణయమే, దేవుని యొక్క ముందున్న సంకల్పమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన దినము అని అంటే మరి ఈ దినం నా రక్షణ పుట్టిన సందర్భమును మనం తలుసుకొనిస్తున్నాము. అయితే లోకం మీద మనుషులే కాదు, లోకం మీద ఎన్నో జంతువులు, ఆకాశం ఎగిరేటువంటి పక్షులు, ఈ లోకం మీద రకరకాలైనటువంటి జీవరాశులు పుడుతున్నాయి, చస్తున్నాయి. కానీ మానవుని యొక్క పుట్టుక చాలా విశేషమైనది, విశిష్టమైనది, ఉత్కృష్టమైనది. అంటే అన్నిటికంటే భిన్నమైనటువంటిది మానవ జన్మ. ఎందుకనంటే బైబిల్ ఏం సెలవిస్తుందనంటే మానవునికి మాత్రమే మోక్షము, ముక్తి, పరలోకం అనేటువంటిది ఉన్నది.
ఎందుకున్నది అంటే అతనికి ఆత్మ అనేది ఉన్నది. ఆత్మ అనేటువంటిది నరకము కానీ స్వర్గము కానీ పోవడానికి మానవునికి మాత్రమే సాధ్యమవుతుంది. మిగతా జీవరాశులు నరకము కానీ స్వర్గము కానీ దాదాపుగా పోవు. ఎందుకనంటే వాటికి ఆత్మ అనేది లేదు కనుక వాటికి ముక్తి అనేటువంటిది లేదు, పాపం అనేటువంటిది వారికి దాదాపుగా లేవు. కాబట్టి మనము అమ్మ అల్లరి చేద్దానంటే నువ్వు అటు ఇటుగా ముట్టుకుంటున్నావు, మేము అల్లరి చేద్దానన్నా నేను ఇక్కడ నేను వీడియో తీస్తున్నా, మీరు అందరు అల్లరి చిల్లర అయితే ఆ వీడియోలో పడిపోతారు. అర్థమవుతుందా? అల్లరి అసలే చేద్దామని చెప్పినా కదా. అయితే ఈ జంతువులకు మానవునికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. అయితే ఇప్పుడు ఏంటిదని అంటే విషయం దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమి సెలవిస్తుందనంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో మరి చీమల గురించి అక్కడ ప్రస్తావన వచ్చింది. చీమలట వాటికి ఒక గురువు కానీ ఒక లీడర్ కానీ లేకున్నా కానీ అవి సక్రమంగా బ్రతుకుతున్నాయట. వాటికంటూ ఒక మంచి డిసిప్లిన్ ఉన్నది. అయితే ఈ యొక్క చీమలకు డిసిప్లిన్ ఉన్నది. అంతేకాకుండా ఇర్మియా గ్రంథం 8:7 చూసినట్టయితే కొంగలకు ఇతరమైనటువంటి కొన్ని ఎగిరే పక్షులకు డిసిప్లిన్ ఉన్నదట. చూడొక మాట మనము సామెతల గ్రంథం 6 నుంచి చదువుదాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు అంటే వాటి ప్రవర్తన కనిపెట్టుము. న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకున్నా, అంటే వాటిని నడిపించే నాయకుడు లేకున్నా, వేసవి కాలంలో ఆహారం సిద్ధపరచుకొని కోతకాలంలో ధాన్యం కూర్చుకొని వానకాలంలో వాటిని మంచిగా భుజిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ యొక్క మానవుడు ఒక సోమరి, నువ్వు చీమల యొద్దకు వెళ్ళి తెలుసుకో అని చెప్తున్నాడు. అంటే మానవుడు దేవుని మాట వినలేని పరిస్థితిలో ఉన్నాడు, కానీ చీమలు మాత్రం దేవుని మాట వినేటువంటి స్థితిలో ఉన్నాయి. అంటే ఇక్కడ మానవుడు చీమలతో పోల్చుకున్నట్టయితే చీమలే బెస్ట్ అన్నట్టుగా ఉన్నాయి. కానీ మానవుని యొక్క జన్మ మాత్రం చీమల కంటే గొప్పదని చెప్పి బైబిల్ చెప్తుంది. మరి మనం చీమల కంటే గొప్పవారమా, చీమల కంటే హీనమైన వారమా మీరే తెలుసుకోవాలి. మనం గొప్పవారమా, చీమల కంటే మరి తక్కువ వారమా? చెప్పండి. తక్కువ వారమా? కాదు. ఎందుకనంటే మన జన్మనే దేవుడు తన స్వరూపము తన పోలిక చొప్పున చేశాడని చెప్పి బైబిల్ గ్రంథము మనము ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితము చాలా భిన్నమైనటువంటిది. మన జీవితము మరి దేవుని లాంటి మంచి స్వరూపము కలిగినటువంటిది. కానీ మనము ఎందుకు ఈ విధంగా చీమల కంటే హీనంగా? చూడండి, ఇంకొక మాట చదువుదాము. ఇర్మియా గ్రంథం 8:7 చూడండి. చదువు రక్షణ 8:7. ఆకాశములకు ఎగురు కొంగనట, కొంగ తన కాలం ఎరుగునట, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఈ పిట్టలకు ఏ సమయమున ఎటెళ్ళాలి, ఏ టైంకు ఏం చేయాలి అన్నది ఒక క్రమాన్ని పాటిస్తాయి. అదంతా ఎందుకు? మా ఇంటి ఇక్కడ కోళ్ళు ఉన్నాయి, గుడ్డు ఎక్కడ పెట్టాలి, ఆ గుడ్లు పెట్టినాక ఎట్లా వదగాలి, ఎన్ని రోజులు వదగాలి, పిల్లల్ని ఎట్లా చేయాలి, పిల్లల్ని చేసినాక తర్వాత ఆ పిల్లలకు ఏ విధంగా మేత తినబెట్టాలి, వాటిని ఎట్లా పెంపు చేయాలి, అన్నీ తెలుసు వాటికి. మళ్ళీ కరెక్ట్గా 6 గంటలకి గుడ్లకు పోతాయి, మళ్ళీ కరెక్ట్గా పొద్దున 6 గంటలకు బయటకు వెళ్ళేస్తాయి. వాటికి ఎంత క్రమం ఉన్నది. కానీ మనం ఏం చేస్తాం? టైంకు లేవం, టైంకు చదువుకోం, టైంకు తినం. అంతేకాకుండా మనం ముందు చేసే పనులు వెనక చేసే పనులు ముందు చేస్తాం. అర్థమైందా? అట్లా చేసే వరకు ఏమైపోతుందంటే క్రమం తప్పిపోతుంది, మనం చక్కగా చదువు రాదు, తర్వాత మనము పిచ్చోళమై లోకంలో పనికి మాలినటువంటి వ్యక్తులం అయిపోతాం. అర్థమైందా? కాబట్టి ఏది ముందు చేయాలనో అది ముందు చేయాలి, ఏది వెనక చేయాలనో అది వెనక చేయాలి. ఇప్పుడు ఒక చిన్న సామెత ఉన్నది. అన్న పెళ్ళికి ఏడిచిండట, తమ్ముడేమో పిల్లలకి ఏడిచిండట. అర్థమైందా మీకు చెప్పిన సామెత? అన్ననేమో పెళ్ళికి ఏడిచిండట. అంటే అన్న పిల్ల కోసం వెతుకుతూ ఉంటే తమ్ముడు అప్పటికే ఒక అమ్మాయిని ప్రేమించి పిల్లలు కలగాలని చెప్పి ఏడుతున్నాడు అన్నట్టుగా. అన్న ముందు పెళ్లి చేసుకోవాలా తమ్ముడా? అన్న ముందు చేసుకోవాలి. కానీ తమ్ముడు ఆగలేదు. ఈ లోకం యొక్క తీరును బట్టి తన ప్రవర్తన చెడగొట్టుకొని చెడు స్నేహాలు చేసి మరి చెడ్డవాడుగా ఆల్రెడీ ఒక అమ్మాయిని లేపుకొని పోయి పెళ్లి చేసుకొని ఎక్కువనో
పిల్లల కోసం తప్పించిండట అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే చాలా సూపర్ ఫాస్ట్గా ఉన్నారు మనుషులు. కానీ అట్లా చేస్తే ఏమైపోతుందంటే జీవితాలు పాడైపోతాయి. ఇప్పుడు చదువుకునే టైంలో నువ్వు చక్కగా చదువుకొని మంచి డిగ్రీలు సాధించి ఉన్నత చదువులో ఒక ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు సెట్ అవుతావు. చదువుకునే టైంలో నువ్వు ఒక అమ్మాయి విషయంలో కానీ ఒక అబ్బాయి విషయంలో నువ్వు లవ్లో పడిపోయి నీ సమయం అంతా వృధా చేసుకుంటే నువ్వు ఎలా చదవగలవు? మళ్ళీ చివరికి వస్తే నీకు ఒక కూలినాలు చేసేటువంటి వ్యక్తి అయిపోదు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలనంటే ఏం చేయాలి? నీ జీవితాన్ని క్రమబద్ధంగా నడవాలనంటే, నువ్వు అనుకున్న గోల్స్ నువ్వు రీచ్ కావాలనంటే, నువ్వు ఒక సరైనటువంటి నీ యొక్క దృక్పథాన్ని నువ్వు నెరవేర్చేటువంటి వ్యక్తిగా కావాలనంటే నువ్వు ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి. అయితే మరి ఇక్కడ ఈ యొక్క జంతువులు కూడా దేవుని మాట వింటున్నాయట. చూడు, బైబిల్ గ్రంథంలో బిలాముకు బుద్ధి చెప్పింది గాడిదనే, అవునా కదా? అంతేకాకుండా ఒక చేప కడుపులో ఉన్నటువంటి 3 రోజులు చేప కడుపులో ఉండిపోయాడు ఎవరు? యోనా. కానీ చేప ఎప్పుడు ఆ యొక్క యోనాను ఒడ్డున వదిలేయాలన్న సంగతి ఆ చేపకు దేవుడు చెప్పాడు కనుకనే 3 రోజులకు ఆ యొక్క చేప యోనాను బయటకు అక్కేసింది. అన్నట్టుగా ఆ చేపలు కూడా వినగలుగుతున్నాయి దేవుని మాట. పేతురు కోడి కూయక ముందు 3 సార్లు అబద్ధం ఆడతాడన్న మాట ప్రకారంగా మరి పేతురు 3 సార్లు అబద్ధం ఆడే కోడి అప్పుడే కూత కూసింది. అంటే దాని అర్థం ఏంటిది? కోడి కూడా దేవుని యొక్క మాట చొప్పున మెదులుకుంది. మానవులమైన మనం ఇంకెంత నేర్చుకోవాలి, ఇంకెంత క్రమబద్ధంగా జీవించాలి. అయితే యోహాను సువార్తలో 10వ అధ్యాయము 14-18 వచనాలు మనం చూసినట్టయితే, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అన్న మాట అన్నాడు యేసు ప్రభు. అలా చేయదు. తన గొర్రెలు మనం ఆయన శబ్దం వినాలి, మనం ఆయననే వెంబడించాలి. ఆయన శబ్దం వినడం అంటే ఆయనకు విధేయులం కావాలి. విధేయులం కావాలంటే అర్థం ఏంటిది? సరిగా చర్చికి రావాలి, సరిగా బైబిల్ చదువుకోవాలి, సరిగా ప్రార్థన కూడికలకు అటెండ్ కావాలి, ఆరాధనకు అటెండ్ కావాలి. మంచి జీవితం జీవించి మనం లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను, లేకపోతే ఒక చెడు మార్గంలో వెళుతున్న వారిని మనం సన్మార్గంలోనికి, మన దేవుని మార్గంలో నడిపించగలగాలి. ఇలా దేవుని యందు మంచి భయభక్తి కలిగి జీవించినప్పుడు మనము తప్పకుండా ఒక మంచి మార్గంలో ఉన్నవారం అయిపోతాము. మనం తప్పకుండా దాని తర్వాత మనకు వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం పొందుకుంటాం. అయితే దినము అనంటే ఈ దినము ఏ దినము అనంటే దేవుని బిడ్డారా, ప్రతి ఒక్క బిడ్డ పుట్టినప్పటి నుంచి పెరిగేదాకా మార్పు చెందని వ్యక్తుల్లాగా ఉంటారు. ఒక ముడి పదార్థంలాగా. ఒక మట్టిని తీసుకపోతే మట్టికి ఏం విలువ లేదు, కానీ అదే మట్టిని ఒక మాణిక్యం తయారు చేసిండు అనుకో, దానికి విలువ. ప్రతి పుట్టినటువంటి బిడ్డ కూడా అలాగనే సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఉపయోగపడినటువంటి వ్యక్తులుగా పుడతారు. కానీ వారిని సరైనటువంటి మట్టి నుంచి మాణిక్యంలాగా మనం తీర్చిదిద్దినప్పుడు, లేదా వారు దిద్దుకున్నప్పుడు విలువైన వ్యక్తులుగా మారుతారు. అలాగే బైబిల్ ఏం చెప్తుందనంటే, తల్లిదండ్రి గర్భమున పుట్టినంత మాత్రమే కాదు, మనం క్రీస్తునందు పుట్టాలి అని చెప్పి యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం ఆ వచనాలన్నీ మనకు తెలియపరుస్తుంది అక్కడ. అంటే ఒకడు కొత్తగా పుట్టాలి, అది కూడా క్రీస్తులో పుట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాగే ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, క్రీస్తులోనికి వస్తే వాడు నూతన సృష్టిగా మారిపోతాడని చెప్పి రాయబడ్డది. మనం కొత్త వ్యక్తులుగా మనం తీర్చిదిద్దబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాతవి గతించాలి, కొత్తవి మనలోనికి రావాలి, కొత్త మంచి లక్షణాలు రావాలి. పాత లక్షణాలు పాపపు లక్షణాలు అవన్నీ తొలగిపోవాలి అని చెప్పి బైబిల్ మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇంకొక మాటలో ఏంటిదనంటే, మనము ప్రసంగి గ్రంథంలో 7 మొదటి వచనం ఏం చెప్తుందనంటే, ఏంటిది అక్కడ ఏమని రాయబడ్డది? ప్రసంగి గ్రంథము 7 మొదటి వచనం చదవండి. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. అంటే ఒకని జన్మదినం కంటే మరణదినం ఎలా మేలవుతుందంటే, ఇప్పుడు రక్షణ యొక్క జన్మదినం కంటే రక్షణ యొక్క మరణదినమే మేలు. ఇప్పుడు ఎందుకు ఎట్లా అని అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, పాప విషయంలో మానవుడు చనిపోవాలి, పాపం విషయంలో మానవుడు చచ్చిపోయి నీతి విషయంలో జీవించాలి అని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే పాప విషయంలో మానవుడు చనిపోవాలంటే, మానవుడు పాప విషయంలో తనకంటూ ఎలాంటి ఆశయాలు ఉండకూడదు. దాని పట్ల తాను ఏమాత్రం కూడా చచ్చినటువంటి వాడుగా ఉండిపోవాలన్నమాట. కానీ నీతి విషయంలో, దేవుని యొక్క చిత్తం విషయంలో, దేవుని సంకల్పం విషయంలో తాను నీతిపరుడుగా జీవించిన వాడుగా ఉండగలగాలి. అది
సరి అయినటువంటి జీవితం, అదే జన్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకోసము మనకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం మనకు సెలవిస్తుంది. రోమా 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన మనం అందరం శరీరానుసారంగానే ప్రవర్తిస్తాం. అయితే మనం శరీరానుసారంగా ప్రవర్తించినటువంటి మనం చావలసినటువంటి వారమే ఉందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన మీరు జీవింతురు అని అన్నాడు. అంటే శరీర క్రియలు మనల్ని ఏం చేస్తాయట? చంపేస్తాయట. శరీర క్రియలు చంపేస్తాయట. ఏ రకమైన సావు అని అంటే, ఈ లోకంలో మనం భౌతికంగా చావడం కాదు, అందరు చచ్చినట్టు కాదు. మన చావు ఎలాంటిది అంటే నరకము అని అర్థం. శరీర క్రియలు చేస్తే, శరీర సంబంధమైన పాపాలు చేస్తే, శరీరాన్ని సంతుష్టి చేసుకోవడానికి మనం చేసేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలు మనల్ని అందరినీ కూడా ఎటు తీసుకుపోతాయి? నరకానికి తీసుకుపోతాయి. అది మరణం అన్నమాట. అయితే మనం జీవించినట్లు మన శరీర క్రియలను చంపినలా మనం రక్షించబడతాం, లేకపోతే బ్రతుకుతామన్నమాట. మన శరీర క్రియలు చంపుకోవాలని అంటే అర్థం ఏంటిది అంటే, ఈ లోక సంబంధమైన ఈ శరీరం మనకు నేర్పించేటువంటి లేదా చేయించే పాపాలు ఏవైతే ఉన్నాయో, దురాశ, శరీర కోరికలు నెరవేర్చుకోవడం, చెడు మాటలు మాట్లాడడం, చెడు చూపులు చూడడం, చెడు వినడం, అపవిత్రంగా ఆలోచించడం, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన క్రియలు ఇవన్నీ. కాబట్టి ఈ శరీర పాపాలు మనం చంపేసుకున్నట్టయితే మనం ఆత్మను ఆస్పాదం చేసుకుని నడిచేటువంటి వారం అవుతాం. అప్పుడు మనం ఆత్మ సంబంధమై ఆత్మీయుడైనటువంటి దేవునికి లేదా ఆత్మ అయిన దేవునికి పుట్టిన వారం అవుతాం. కాబట్టి మనం ఆయన ద్వారా రక్షించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకోసం బైబిల్ ఏం చెప్తుందనంటే, మరి క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు అని చెప్పి కూడా బైబిల్ చెప్తుంది. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదట. అంటే క్రీస్తు నమ్ముకున్న వారికి ఏ శిక్ష విధి లేదనంటే, క్రీస్తు ఆత్మ అయిన దేవుడు కనుక ఆ ఆత్మ అయినటువంటి దేవుని నమ్ముకున్నటువంటి వారికి ఈ ఆత్మ సంబంధులకు శిక్ష లేదు. కానీ ఈ ఆత్మ అయిన దేవుని నమ్మనటువంటి వారికి శరీర సంబంధులు కాబట్టి వారికి శిక్ష అనేది ఉన్నది, అది నరకం అనేది ఉంది. అంటే ఇక్కడ చిన్న కరెక్షన్ అంటే చిన్నగా ఎక్స్ప్లెనేషన్ ఏంటిదనంటే, తల్లి గర్భమున పుట్టినది మనం అందరం కూడా భౌతికంగా పుట్టాము. ఈ భౌతికంగా పుట్టినటువంటి వారికి 2 మరణాలు ఉంటాయి. ఏంటిది? ఒకటేమో శరీర మరణం, వృద్ధాప్యమైనాక తర్వాత చచ్చిపోవడం ఒకటి అయితే, వారు పాపి అయితే నరకంలో మరణించడము 2వ మరణం అన్నమాట. కానీ క్రైస్తవులైనటువంటి వారికి ఒకటే మరణం. అదేంటిదంటే శరీర మరణం మాత్రమే ఉంటుంది. కానీ వారు దేవుని నమ్ముకున్నారు కాబట్టి వారు నరకంలో మరణించరు కనుక వారికి 2వ మరణం ఉండదు. అంటే వారికి రక్షణ ఉంటుంది. వారు సరాసరి నేరుగా పరలోకానికి వెళ్ళేటువంటి భాగ్యం వారికి లభిస్తుంది. కాబట్టి ఈ దినాన మరి ఈ దినము దేవుడు చేశాడు అని చెప్పి మనం అనుకుంటున్నది యెహోవా చేసిన దినం అని అనుకుంటే, రక్షణ ఈ దినమందు తన హృదయాన్ని, తన జీవితాన్ని యేసయ్యకు అర్పించుకున్నప్పుడు మాత్రమే, క్రీస్తునందు పుట్టినదిగా తను తాను ఒక తీర్మానం చేసుకున్నటువంటిది అయి ఉంటే, తాను ఇప్పుడే ఆత్మ సంబంధిగా పుట్టినటువంటి లెక్కల్లోనికి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఆమె ఈ దినమందు సంతోషించాలి. కానీ ఏదో తల్లి గర్భమున పుట్టిన దినాన్ని మనం ఒక సందర్భాన్ని తీసుకొని మనము పండుగ చేసుకుంటున్నాము. కానీ మార్పు చెందిన నాడే, మారు మనసు వచ్చిన నాడే, మనల్ని మనము యేసుక్రీస్తుకు అప్పగించుకున్న నాడే మనకు నిజమైనటువంటి బర్త్డే. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక.